తోడబుట్టిన వాడిని పోలీసులకు పట్టించి కోర్టు బోన్లో నిలబెట్టి కుటుంబం మర్యాద మంట కలిపి ఇక్కడికి ఎందుకు వచ్చావరా? మన మధ్య బంధమే లేదు, పోరా బయట. వెంకటాచలం, అది నువ్వు చెప్పకూడదు, చచ్చిపోయిన మీ బాబు వచ్చి చెప్పాను. ఎందుకంటే ఆయన సంపాదించుకోండి ఇల్లు ఇది. కన్న తండ్రి పేరు పెట్టి పిలుస్తాను. మహాలక్ష్మి, నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు ఆపోయా, నేను చూస్తూనే ఉన్నాను. కోర్టులో అందరూ వాడి సపోర్ట్ గా సాక్ష్యం చెప్పారు. ఏదో వాడు మంచి వాడనట్టు, నేను చెడ్డవాడు అన్నట్టు ఏమనుకుంటానయ్యా? వచ్చారు చూడు నీ పుత్ర రత్నం, ఏం అవతారంలో వచ్చాడు చూడు. వాడిని నమ్ముతారేంటయ్యా? వాడేం చేస్తాడ్రా? ఒక పగవాడిలో సొంత అన్నయ్య ఇలా చేస్తే వాడి మనసు ఎలా తట్టుకుంటుంది? పిచ్చ డైలాగ్ అందించాడు. నిజమేనన్నా, నిజమే. నేను ఫుల్ గా తాగాను. నా మొహం చూడండి నాన్న, ఎప్పుడు పాలు మాత్రమే తాగి నేను ఇప్పుడు బ్రాండీ తాగానంటే ఏ మనసు తట్టుకోలేకపోతుంది. బయట మనిషి అయినా పర్లేదు నాన్న, తోడు పుట్టిన అన్నయ్య ఇలా కక్ష కడితే మన ఇంటికి రావడానికి నాకు మనసు ఒప్పట్లేదు. మిమ్మల్ని అన్నయ్యని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న? తెలివి తక్కువడా? అంతా నీ వల్లేరా? అన్నయ్య తిట్టకండి నాన్న, తిట్టకండి. ఆయన చాలా మంచోడు, నీతిపరుడు. చాలు ముయ్యరా. ఆపరా, వాడు చెప్పేదంతా నిజమే. వాడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడు. కానీ నువ్వు నవి ఈ కుటుంబంలో ఒంటరివే. నీ వల్ల మాకెప్పటికీ సుఖం లేదురా. ఏమయ్యా, వాడొక్కడే జైలుకి వెళ్ళి గంజి తాగుతాడు అనుకున్నాను, కానీ మీరు వాడికి ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే కుటుంబంతో సహా వెళ్ళేట్టున్నారు. ఏ బాను, నువ్వు ఈ గుంపుతో కలవకు, దూరంగా ఉండు. తీర్పు ఇంకా రాలేదురా, నువ్వు బయల్లోనే వచ్చావు. తీర్పు రాని అప్పుడుందిరా నీకు స్పాట్. నువ్వు బెటర్ పెట్టేది స్పాట్. నాకు నువ్వు పెడతావో నేను నీకు పెడతానో చూద్దాం. పోర్రా బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. అదే నీ కూతురు అంతా మాట్లాడిందిగా, ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం మాట్లాడతావు? తోడబుట్టిన తమ్ముడే తప్పు చేసినా తప్పు అని చెప్పి కోర్టు బోన్లో నిలబెట్టారు. అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పు పడతారు? మా అమ్మాయి మీరు మాట్లాడుకోవడం లేదని నాకు తెలుసు. మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో మాకు తెలియదు, కానీ తను మాతో ఏం చెప్పిందో తెలుసా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆ రౌడీ? వాడిని బతవాలనుకుంటున్నావు? అమ్మా, నువ్వు శివ గురించి తప్పుగా మాట్లాడుకో. నువ్వు నాకెంత ముఖ్యమో తను కూడా అంతే. ఓ, అప్పుడు నీకు మాకన్నా ఆ చేపలోడే ముఖ్యమైపోయాడా? అతను చేపల మార్కెట్కి వెళ్ళింది నా వల్లే. స్కూల్లో ఒక టీచర్ నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. శివ అతన్ని పట్టుకుని అతని తల పగలు కొట్టాడు. నలుగురు ముందు చెప్తే నాకు అవమానంగా ఉంటుందని ఎందుకు కొట్టాడో ఎవరికీ చెప్పలేదు. అందువల్లే అతను చదువుకోలేకపోయాడు. అతను చదువుకుంటే ఇలా చేపల మార్కెట్కి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. శివ నేను ప్రేమించడం మొదటి 10 సంవత్సరాలైంది. నేను అతన్ని మర్చిపోను లేను, మీరు మమ్మల్ని విడదీను లేరు. దయచేసి నన్ను విడిచిపెట్టండి అమ్మా. విడిచిపెడతామే, అతనితోనే వెళ్ళి బతుకు. కానీ అదంతా చూడడానికి నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. అయ్యో కమలా, ఏ అగత్యం చేయొద్దు కమలా. ఎందుకు ఇలా చేస్తున్నావు? పగ తెచ్చుకోవాలని చూస్తున్నావా? నీ ఆఖరు ఆడదని తీసావు కదా, ఇలా కెరోసిన్ పోసుకొని చేస్తాను, ఊరేసుకొని చేస్తానని చెప్పి కన్ను పుట్టే సంతోషాన్ని చావు కొట్టేయండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అతన్ని పెళ్లి చేసుకోకూడదు, అందుకే ఇదంతా. నువ్వు చావద్దు, బాగా బతుకు. నేను నిర్ణయించుకున్నాను. అతనితో కలిసి బతికేదే జీవితం కాదు. అతన్ని తలుచుకుని బతుకుతూ నేను చచ్చిపోతాను. నేను ఇంక శివాని డిస్టర్బ్ చేయను, అతను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. కానీ ఒక్కటి, నువ్వు నన్ను వాణ్ణి చేసుకో వీణ్ణి చేసుకో చెప్పావో నువ్వు చావు. నన్ను క్షమించు శ్వేత. శివ,
నన్నే తాకొద్దే ముద్దులతో చుమ్మా చుమ్మా పొడవద్దే ముగ్గులో లాగేస్తూ నన్ను మూయొద్దే కొంగు పట్టేక అయ్యో నన్ను చంపేక అడిగే తప్పు చేసేక ప్రేమ పొరు ముగిసేనా కొంటని చూపులకు తుదిలో నిప్పన్నే గుండెలో వేళాయేనే కొంగు పట్టేక అయ్యో నన్ను చంపేక అడిగే తప్పు చేసేక ప్రేమ పొరు ముగిసేనా మల్లెపూలో ఉన్నదిలే కళ్ళతోటి చూడకనే అక్కడే ముందో అది ఎంత తెలుసు రావే అమ్మమ్మ అందుకని అవునదే ఆలస్యం తప్పుకుంటేనే వెళ్ళిపోతా పోవే పోవే పో Baby, come to me, hold me tight. Let me be your girl, feels alright. Holding on to you, we're so meant to be. Body, body, body. పక్క మీద పడుకుంటే ఏదేదో సందేహం దీక్షగా ఇడే నిన్నే కొనే నమ్మ సాయం చెంత చేరు ఏకాంతం శుభమగే ముమాటం చెట్టగా అడ్డుకుపోతే మూడో జమేగా Baby, come to me, hold me tight. Let me be your man, feels alright. Holding on to you, we so meant to be. అమ్మో నేను ఈ పొద్దే అట్టే తినుకుంటానే అయ్యో తప్పు చేసాక ప్రేమ పోరు ముగిసేనా ఇండియన్ క్రిమినల్ చట్టం 1973 మరియు ఇండియన్ సాక్షి చట్టం 1972 ప్రకారం ప్రాథమిక సాక్షుల రికార్డులు పరిశీలించిన పిదప ఈ కోర్టులో నేరం మోపబడిన శ్రీ అశోక్ కుమార్ అనబడే వ్యక్తికి వ్యతిరేకంగా నిర్వహించబడ్డ DNA టెస్టు ఫలితాలు మరియు సంఘటన యొక్క సాధ్యాసాధ్యాలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల కుమార్ గాయత్రి మరణానికి తనకు ఏ విధమైన సంబంధం లేదని నిర్ణయించి ఈ కోర్టు అతన్ని నిరపరాధిగా విడుదల చేయడమైనది. అంతేగాక ఇటువంటి నిరర్థక కేసుల్ని మళ్లీ మళ్లీ కోర్టుకు తెస్తే శివాని మెంటల్ హాస్పిటల్ కి పంపించవలసి వస్తుందని ఈ కోర్టు హెచ్చరిస్తోంది. నేను మాట్లాడినందువల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? అవునన్నా, నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుంటే నా గాయత్రి నాకు దూరం అయ్యేది కాదు. దాని గురించి ఒక్క మాటనే నన్ను అడిగావా? ఎందుకు అడగలేదు? నీ ముక్కు ఒప్పం తొందరపడతాను, అవే తన్ని చంపేశాయి. నువ్వు చెప్పేదంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావు నాకు తెలిసిందా?